పాకిస్తాన్ ప్రభుత్వం కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. సైనిక వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ పాకిస్తాన్ యాక్ట్ 2026తో పాటు నేషనల్ కమాండ్ అథారిటీ యాక్ట్ 2010కు సవరణలు చేసింది. కొత్త విధానంలో పాక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ను ఒకే సమన్వయ వ్యవస్థ కిందకు తీసుకొచ్చింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ వ్యవస్థకు జనరల్ అసీం మునీర్ నాయకత్వం వహించబోతున్నాడు. కొత్త చట్టం ప్రకారం చూస్తే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్కు 3 దళాల ఆపరేషనల్ కమాండ్, కంట్రోల్, సమన్వయం, మల్టీ డొమైన్ ఇంటిగ్రేషన్, వ్యూహాత్మక అంశాల పర్యవేక్షణ వంటి విస్తృత బాధ్యతలుంటాయి. సైనిక సిబ్బంది విషయంలో కూడా మునీర్కు గణనీయమైన అధికారాలు కల్పించారు. చట్టంలోని నిబంధనల ప్రకారం సిబ్బందిని రిటైర్ చేయడం, సర్వీసు నుంచి తొలగించడం, రాజీనామాను అంగీకరించడం లేదా తిరస్కరించడం, సర్వీసులో కొనసాగించడం వంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. నిజానికి అసీం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది. భారత్లో విధ్వంసమే ఏకైక లక్ష్యంగా రెచ్చిపోతున్న టెర్రరిస్టు. సొంత పౌరులతోనే చీ కొట్టించుకుంటున్న డిక్టేటర్. ఆ నరరూప రాక్షసు చేతికి ఫుల్ పవర్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. త్రివిధ దళాల పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైంది షహబాజ్ సర్కార్. డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ నేరుగా సిడిఎఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. జాతీయ భద్రత, రక్షణ, సాయుధ దళాలకు సంబంధించిన అంశాల్లో అసీం మునీర్ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్గా వ్యవహరిస్తారు. కమాండ్ కంట్రోల్కు సంబంధించిన అంశాల్లో సిడిఎఫ్ ఫెడరల్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు. అలాగే 27వ రాజ్యాంగ సవరణలో భాగంగా కమాండర్ ఆఫ్ ద నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అనే హోదాను ఏర్పాటు చేశారు పాక్ పాలకులు. జనరల్ సయ్యద్ అమీర్ రజాన్ తొలి సిఎన్ఎస్సిగా నియమించారు. ఎవరైనా యుద్ధరంగంలోకి దిగేవాడు ప్రాణాలు పణంగా పెడుతూ ఉంటాడు. యుద్ధం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, శత్రువుని ఎలా ఇబ్బందులు పెట్టాలి, శత్రువును ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, ఎప్పుడు ముగించాలి, ఎంతమందిని ఏ పద్ధతుల్లో మోహరించాలి, ఇలా అనేక రకాల ముందు చూపుతో రణరంగంలోకి దిగుతాడు. కానీ తమకు తాము జబ్బలు చరుచుకునే పాకిస్తాన్ సైనికులతో చెలగాటమాడుతుంటాడు అసీం మునీర్. మరి అలాంటి వ్యక్తికి ఎందుకు అపరిమిత అధికారాలు కట్టబెడుతున్నారు? ఫ్యూచర్లో ఆయనకు ఎలాంటి అధికారాలు లభిస్తాయి? పాకిస్తాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి. విలువలు లేని, విధానాలు లేని ఒక మనిషికి, ఆ మనిషికి తెలిసిందల్లా కూడా భారత్పై విషం చిమ్మడం. అలాంటి నిత్యం కుట్రలు పన్నేటువంటి వ్యక్తికి ప్రమోషన్ ఇస్తోంది షహబాజ్ సర్కార్. ఆపరేషన్ సింధూర్ వేళ బంకర్లో దాక్కున్న మునీర్ ఏ ధైర్యంతో సిడిఎఫ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు? ఇండియా పేరెత్తితేనే శివాలెత్తిపోయే అసీం త్రివిధ దళాధిపతిగా అసలు ఏం చేయగలడు? ముష్కర మునీర్ కుట్రలపై భారత్ అనుసరించాల్సిన స్ట్రాటజీలేంటి? అసలు మునీర్ పాకిస్తాన్ ముంచేస్తాడా, కాపాడుతాడా? నేనే రాజు నేనే మంత్రి ఈ అంశంపై ఇవాళ మనం మాట్లాడదాం. దానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ అందించడానికి మామిడి గిరిధర్ గారు సిద్ధంగా ఉన్నారు, అనలిస్ట్. సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే రమణ గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఈ అసీం మునీర్ని ఎందుకంత పైకి లేపుతోంది? అసలు ఏం జరుగుతోంది? సిడిఎఫ్ ఏమిటి? అంటే త్రివిధ దళాల్ని ఒక తాటికి తేవడం, దానికి ఒక హెడ్ని పెట్టుకోవడం వరకు ఓకే. ఎందుకని మునీరే కావాలి వాళ్ళకి? ఎందుకని మునీర్ని హైప్ చేస్తున్నారు?
దీనివల్ల అంటే ఇంకా ఏం జరగబోతోంది ఇవన్నీ మనం చర్చిద్దాం సార్. ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్లో ఏం చెప్తారు సార్? అసలు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎవరు అసీం మునీర్‌కి అదనంగా పవర్స్ ఇచ్చేటువంటి శక్తి షహబాజ్ షరీఫ్ దగ్గర ఎక్కడుంది? హ్మ్. ఫస్ట్ మనం అక్కడ ప్రశ్నించుకున్నామంటే దాన్ని ఎవరు నడిపిస్తున్నారో తెలిస్తే గనక మనకి ఇది అర్థం. ముందర ఆ ప్రభుత్వం వీళ్ళ అసీం మునీర్‌కి ఏదో అదనంగా పవర్స్, శక్తి అప్పజెప్పారు అనడమే పెద్ద మిథ్య. అసీం మునీర్ నిర్ణయించుకున్నాడు తనకేం పవర్స్ కావాలని. షహబాజ్ షరీఫ్ తర్వాత క్యాబినెట్ వాళ్ళ పార్లమెంటు అందరూ కూడాను ఒక తోలుబొమ్మ లాంటి వాడు. తను ఏం చెప్తే అది వెనక తప్పదు వాళ్ళు. వాళ్ళకంటూ స్వేచ్ఛ, శక్తి ఏమీ లేదు. అసీం మునీర్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ యొక్క అపోహ మన నుంచి తొలగాలి. షహబాజ్ షరీఫ్ అతనికి ఏమి కిరీటం పెట్టలేదు, అతనికి ఏమీ అప్పజెప్పలేదు. అసీం మునీర్ నిర్ణయించుకున్నాడు కాబట్టి అది రాజముద్ర వేయడానికి మాత్రమే షహబాజ్ షరీఫ్‌కి ఆప్షన్ ఇచ్చాడు. అంతకు మించి ఏమీ లేదు. ఇంకా ఈ అమెండ్మెంటే కాదు, ఇది కేబినెట్ అప్రూవ్ చేసింది. ఇంకా పార్లమెంట్‌కి వెళ్ళాలి. పార్లమెంట్‌లో వెళ్ళి పార్లమెంట్ ఆమోదం రావాలి. ఇంకొక ప్రపోజల్ కూడా అసీం మునీర్ పెట్టాడు. అదేంటంటే 28th అమెండ్మెంట్ అంటారు. వాళ్ళ చట్టానికి 28వ సవరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సవరణ ప్రకారం ఆ దేశంలో ఉన్నటువంటి 4 స్టేట్స్ ని కూడా ముక్కలు చేయాలి అని. చిన్న చిన్న రాష్ట్రాలు చేయాలి. భారతదేశంలో మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణ ఇటువంటివి చాలా రాష్ట్రాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చేసుకున్నట్లు వాళ్ళ దేశంలో జరగలేదు. కాబట్టి ప్రస్తుతానికి పంజాబ్‌ని 2, 3 ముక్కలు చేయాలి, సింధ్‌ని 2 చేయాలి, బలూచిస్తాన్ 2 చేయాలి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాని 2 చేయాలి. కాబట్టి ఇటువంటి ప్రతిపాదన ఉన్నటువంటి చట్ట సవరణ చేయమని ఒత్తిడి తీసుకొస్తుంది. దానికి షహబాజ్ షరీఫ్ యొక్క ముస్లిం లీగ్ కావచ్చు, లేదా ఆసిఫ్ అలీ జర్దారీ వాళ్ళ ప్రెసిడెంట్ యొక్క పీపుల్స్ పార్టీ కావచ్చు సుముఖంగా లేరు. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా వాళ్ళ కుటుంబాలు స్టేట్స్ లో వాళ్ళ మొత్తం పొలిటికల్ శక్తి అంతా కూడాను అంత పెద్ద రాష్ట్రం ఉండడం వల్లే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. సింధ్ అంతా పీపీపీ శాసిస్తుంది. మనకు పంజాబ్ అంతా కూడాను పిఎంఎల్ఎన్ వాళ్ళు శాసిస్తున్నారు. దీని 2 ముక్కలు అయితే కనుక మరి ఎటువంటి అక్కడ సమీకరణలు వస్తాయో మనకు తెలియదు. మన దేశంలో చూసాం కదా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బహుశా తెలుగుదేశమో కాంగ్రెస్ గెలిచేవారు. 2 ముక్కలు అవ్వగానే అక్కడ టీఆర్ఎస్ గెలిచింది, ఇక్కడ జగన్ వచ్చారు. కాబట్టి అటువంటి పరిస్థితులు తీసుకురావడానికి అసీం మునీర్ ప్రయత్నం చేస్తుంది. దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటే తాను ఏం నిర్ణయించాడంటే ఇంక వీళ్ళతో లాభం లేదని ముందర తన పవర్స్ కోసం ఈ అమెండ్మెంట్ వాళ్ళ మీద ఒత్తిడి. సో దాంతో ఈ అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేయగానే ఇప్పుడు సిడిఎఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కింద తను నియమితుడయ్యాడు. అంటే ఇదివరకే నియమించబడ్డాడు. అతను ఎప్పుడైతే ఫీల్డ్ మార్షల్ అయ్యాడో అప్పుడే అయిపోయాడు. కానీ ఇప్పుడు దానికి చట్టబద్ధత కలిగిస్తుంది. చట్టం ప్రకారం త్రివిధ దళాలు తన అధీనంలోనే ఉంటాయి. తను ఏం నిర్ణయిస్తే అది చేయొచ్చు. అంతేకాదు స్ట్రాటజిక్ కమాండ్ స్ట్రక్చర్ కూడా ఇప్పుడు ఒక 2వ సవరణ వచ్చింది. దాని ప్రకారం న్యూక్లియర్ కమాండ్ అంతా కూడా ఇప్పుడు తన చేతిలో ఉంది. కాబట్టి న్యూక్లియర్ అటాక్ చేయాలన్నా సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పుడు అసీం మునీర్ చేతిలోకి వచ్చాయి. ఈ 2 తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్లు వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ స్టేట్స్ ని విభజించే విషయంలో వీళ్ళు కనుక ఏమైనా తోకజాడిచ్చి వీళ్ళు కనుక దాన్ని వ్యతిరేకిస్తే వీళ్ళకు గుణపాఠం చెప్పడానికి, వీళ్ళని భయపెట్టడానికి మనకు ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకొచ్చాడు. సుప్రీంకోర్టు జడ్జిలకు ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తూ జడ్జిమెంట్ ఇచ్చే స్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ దేశంలో ఎవరు కూడాను ఆర్మీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఎవరి దగ్గర లేదు, సుప్రీంకోర్టుతో సహా. సుప్రీంకోర్టు ఈ రోజు అతన్ని పంపించి అతని చికిత్స చేయమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిందంటే దాని వెనకాల తప్పకుండా అసీం మునీర్ హస్తమే ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. అసీం మునీర్ అతన్ని ఎందుకు విడుదల చేశాడు? వీళ్ళని భయపెట్టడానికి, షహబాజ్ షరీఫ్ ని, జర్దారీని భయపెట్టడానికి ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకురొచ్చేటువంటి ఆర్డర్ ఇప్పించింది. ప్రభుత్వం ఇమ్మీడియట్ సుప్రీం కోర్టులో దానికి రివ్యూ పిటిషన్ పెట్టినా దాన్ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు డిస్మిస్ చేయగానే వీళ్ళకి అర్థమైపోయింది అసీం మునీర్ మనల్ని కూడా ఇక్కడ పదవి నుంచి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పింది వినడం వల్లే మన పదవులు ఉంటాయి అని నిర్ణయించుకొని అతనికి కావాల్సింది ఇచ్చేశారు వాళ్ళు. ఈ 2 అమెండ్మెంట్స్ కూడా అప్పుడే వచ్చినాయి. ఆ 2 అమెండ్మెంట్స్ ఇచ్చిన 24 గంటల్లో మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి జైల్లో పడేసి. సో మనం అర్థం చేసుకోవచ్చు ఇదంతా కూడా ఏంటంటే అసీం మునీర్ ఆడుతున్న నాటకాలు. అసీం మునీర్ అప్రకటిత దేశాధినేత. ఫార్మల్ గా దాన్ని కనుక అతను ఏదో మార్షల్ లా ఇంపోజ్ చేస్తే కనుక పాకిస్తాన్ మీద ఆంక్షలు విధిస్తారు. అన్ని దేశాలు కూడాను, డెమోక్రాటిక్ దేశాలన్నీ కూడా ఆంక్షలు విధిస్తాయి. ఆ ఆంక్షల నుంచి తట్టుకొని తప్పించుకోవాలంటే కనుక
ఏదో ఇలా ఒక తోలుబొమ్మని ముందర పెట్టి షాబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళని పెట్టి వెనక నుంచి ఆట నడిపించారు. ఆట నడపకపోతే వీళ్ళని తీసేసి కొత్త మనుషులు పెట్టేదానికి కూడా ఆల్రెడీ సన్నద్ధం అయ్యాడు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మోసిన్ నక్వీ మన ఏషియా కప్ ట్రోఫీని ఎత్తుకొని పారిపోయినటువంటి వ్యక్తి, వాళ్ళ హోమ్ మినిస్టర్, అతన్ని బహుశా ప్రధాని చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని మనం వింటున్నాం. ఎందుకంటే అతను ఒక ప్రెస్ మీట్ కాదు, ఒక బిజినెస్ మ్యాన్ ఫోరంలో అతను ఏం చెప్పాడంటే, పాకిస్తాన్ లో ఉన్న సిస్టమ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, మనం నమ్మినా నమ్మకపోయినా అన్ని పార్టీలు కలిసి వస్తే కానీ మనం ఈ దేశాన్ని బాగు చేయలేము అని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అది కేబినెట్ లో కానీ ప్రధానమంత్రితో కానీ చర్చించకుండా అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశాడంటే అది అసీం మునీర్ నుంచి వచ్చిందని మనం అర్థం చేస్తున్నాం. అంటే ఆల్రెడీ దానికి ఒక నేపథ్యం తయారు చేసి పెట్టాం, ఒక బేస్ తయారు చేసి. కాబట్టి షహబాజ్ షరీఫ్ కానీ అసీం మునీర్, మనకు ఆసిఫ్ అలీ జర్దారీ కానీ అసీం మునీర్ చెప్పింది వినకపోతే వీళ్ళు కూడా పుట్టుకథలు ఉండవు, వీళ్ళని కూడా ఆర్ఎస్ఎస్ జైల్లో పడేసేటువంటి అవకాశాలు. పిల్లిలాగా షూర్ సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అసలు చాలా వరకు వ్యూహాత్మక అంశాల పర్యవేక్షణ కావచ్చు, విస్తృతమైన అధికారాలు బాధ్యతలు వచ్చేస్తాయి మునీర్కి. ఓకే, వీటన్నింటితో పాటు సైనిక సిబ్బంది విషయంలో సార్ మునీర్కి అల్టిమేట్ పవర్స్ అంటే గణనీయమైన అధికారాలు కూడా కల్పించేశారు. ఇది అంటే దీని ఎఫెక్ట్ ఏమైనా మన మీద ఏమైనా పడే అవకాశం ఉంటుందా? అంటే అఫ్కోర్స్ అక్కడున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పాలకులకి, ఇలాంటి సైనికాధికారులకి మన మీద ప్రతి సెకను విషం కక్కడమే ప్రధానమైన పని అండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఇంత సైనిక సిబ్బంది విషయంలో కూడా అల్టిమేట్ పవర్స్ కల్పించినప్పుడు అది ఏమైనా మన వైపు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు గత 80 సంవత్సరాల్లో వాళ్ళకి పవర్స్ ఉన్నా లేకపోయినా మన మీదే కదా వాళ్ళ విషయం చెబుతూ ఈరోజు కొత్త విషయం ఏముంది దాంట్లో? కాబట్టి వాళ్ళు ఎన్ని మార్పులు చేస్తున్నారు, వాళ్ళ మౌలికమైనటువంటి వాళ్ళ సిద్ధాంతాల్లో ఏం మార్పులు లేవు కదా. భారతదేశంతో మైత్రి పెట్టుకుందాం, ఏదో మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి ఆలోచన లేనప్పుడు ఏం పవర్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అఫీషియల్ గా చట్టబద్ధత కలిగించినంత మాత్రాన గతంలో ఉన్నదానికి ఇప్పటికి ఏం తేడా ఉంటుంది? ఇది గతంలో ఎన్ని యుద్ధాలు చేశారు మనతోటి, ఇప్పుడు కూడా ఏం తేడా లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన అంశాలు 3-4 ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ రోజు పాకిస్తాన్ లో అంతర్గతంగా వాళ్ళు సైన్యం తట్టుకోలేనటువంటి పరిస్థితులు తయారైనా మనకు అందరికీ తెలుసు. బలూచిస్తాన్ లో కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు, లేదా POJK లో కావచ్చు. అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కంప్లీట్ గా కుప్పగూలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్గతమైనటువంటి సమస్యలకు ఎప్పుడు కూడా బాహ్య శత్రువు బయట ఎక్స్టర్నలైజ్ చేయడం అన్నది వాళ్ళకి పరిపాటి. కాబట్టి ఆ సమస్యల నుంచి సమాధానం కోసం భారతదేశం మీద విరుచుకుపడాలి మొట్టమొదటిది. రెండవది, అమెరికా తోటి వాళ్ళకి ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కి మైత్రి పెరుగుతుందో అప్పుడు భారతదేశం మీద ఏదో ఇటువంటి దుశ్చర్యలు చేస్తూనే ఉంది. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఉన్నంత కాలం కూడా మన దేశంలో ఎన్నో టెర్రరిస్ట్ ఘటనలు పాకిస్తాన్ చేసింది. మనం పాకిస్తాన్ ఏమి చేయలేకపోయాం, ఎందుకంటే అమెరికా మన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏమి చేయనివ్వలేదు. ఇప్పుడు పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ కి చాలా కీలకమైనటువంటి దేశం కాబట్టి ఇరాన్తో చర్చించడానికి ఆ రెండో కూడా కలిసి వచ్చింది. మూడవది, నేటో కూటమి లాంటిది ఒక సున్నీ కూటమి పెట్టుకున్నారు, మనకు తెలిసిన విషయం. అది సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కలిసిపోయారు వాళ్ళు. కాబట్టి తను ఏకాగిగా యుద్ధం చేయడమే కాదు, ఇంకా 2 దేశాలు కూడా తనతో కలిసి వస్తాయన్నటువంటి ఒక ధైర్యం పెరిగింది పాకిస్తాన్. ఈ 3 అంశాలు చాలా కీలకం. అన్నిటికంటే కీలకం ఏంటంటే, నిన్న సర్జియో గోర్, అమెరికన్ అంబాసిడర్, భారతదేశంలో ఉన్నటువంటి అంబాసిడర్, ఆయన శ్రీనగర్కి వెళ్ళి ఈ కశ్మీర్ అనేది భారతదేశంలో ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతము అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పాకిస్తాన్ దాన్ని జీర్ణించుకోలేకుండా ఉంది. అది అమెరికాకు వాళ్ళు చెప్పదలుచుకున్నారు, ఇది డిస్ప్యూటెడ్ టెరిటరీ, ఇది అంతర్జాతీయంగా వివాదాస్పదమైనటువంటి ప్రదేశము, ఇది భారతదేశపు భాగం కాదు అని చెప్పడానికి రేపో మాపో 2-3 రోజుల్లోనే కశ్మీర్ లో ఒక మేజర్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుంది. కాబట్టి ఈ 4 అంశాలు కలిసి వచ్చినాయి కాబట్టి మన మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంది. అదే మనకు కనిపిస్తున్నాయి. SH-15 అన్నటువంటి 155mm గన్స్ చైనా నుంచి తెచ్చినవి మొత్తం మన సరిహద్దులో వాడు మౌరింపు చేశారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ అంతా కూడా పెట్టారు. అలాగే మనం చూస్తే కనుక గత 60 గంటల్లో టర్కీ నుంచి, మనకు చైనా నుంచి పెద్ద పెద్ద మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి అక్కడంతా నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఇక్కడంతా కూడా దిగినాయి. వాళ్ళకు డ్రోన్స్, తర్వాత మిలిటరీ ఎక్విప్మెంట్ అని సరఫరా చేశాయి 2 దేశాలు. అంటే యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాడు. అలాగే రీసెంట్ గా నోటం ఇష్యూ చేశాడు. నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. వాళ్ళు ఒక షహీదో, బాబరో, వాళ్ళకు ఉన్నటువంటి అస్త్రం ఒకటి 1000 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటి అస్త్రాన్ని టెస్ట్ చేయడానికి అతను సముద్రంలో నోటీస్ టు ఎయిర్మెన్ ఇష్యూ చేయడం కూడా జరిగింది. కాబట్టి పాకిస్తాన్ మన మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతోంది, యుద్ధం చేసి తీరా.
యుద్ధం చేస్తే కానీ వాళ్ళ దేశంలో అంతర్గతమైన సమస్యలకు పరిష్కారం రాదు. అసీం మునీర్ తను బలం పెంచుకోవాలి, తనని ఎవరు ఛాలెంజ్ చేయకుండా ఉండాలి అంటే కనుక ఇగో ఇది కావాలి. ఇమ్రాన్ ఖాన్ తనని ఛాలెంజ్ చేసినప్పుడు పహల్గాం ఘటన చేసి, ఇప్పుడు అంతర్గతమైనటువంటి ఛాలెంజెస్ నుంచి అధిగమించడానికి కోసం అని చెప్పి మన మీద ఏదో ఇంకో చిన్న యుద్ధం చేసి తీరతాడు అతను. నాకు యుద్ధం ఉండదు అని తెలుసు కాబట్టి ఒక వారం రోజులు సరిపడా కావాల్సినంత సామాగ్రి మాత్రమే పెట్టుకుంటాడు. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం రెండు న్యూక్లియర్ దేశాలు కాబట్టి ఎవరు వచ్చి ఆపేస్తారు యుద్ధాన్ని, అమెరికానో యూరోప్ ఆపేస్తారు కాబట్టి 5 రోజులు 6 రోజులు మాత్రం యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఎంత దెబ్బతిన్నా కానీ తను బలపడదు, తను చాలా బలవంతుడైపోతాడు కాబట్టి. సార్ అయితే అంటే ఒక పబ్లిక్ ఒపీనియన్ అని, ఒక ప్రజాభిప్రాయం అని, అక్కడ ఉన్నది సైనిక ప్రభుత్వమా ప్రజాప్రభుత్వమా అన్నది విషయం పక్కన పెడితే, అసలు మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజల అంటే సార్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం ఏ స్థాయికి దిగజారిపోయిందో పాకిస్తాన్లో ప్రజా జీవితం మనకు తెలియంది కాదు. మరి ఈ నేపథ్యంలో కూడా ఎందుకని అసలు ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ, ఒకవేళ ప్రజా పోరాటం వస్తే ప్రజలంతా తిరగబడితే ఇవేం ఆలోచించరా వీళ్ళు ఈ పాలకులు, ఈ షహబాజ్ కావచ్చు ఇంకా మీరు చెప్తున్న వాళ్ళంతా కూడాను, ఎందుకని అంత ఉగ్రవాదికి తాళాలు ఇస్తున్నారు, మెయిన్ అంతా ఇస్తున్నారు అతనికి? దీన్ని ఎలా చూడాలి సార్ అసలు మనం? రమణ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంది. పాకిస్తాన్ లో సైన్యాన్ని పోషించడానికి దేశం ఉంది కానీ దేశాన్ని రక్షించడానికి సైన్యం లేదు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే విభజన జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎలా పరిపాలించారో అదే పాలన అక్కడ కూడా కొనసాగుతుంది. కొలోనియల్ మైండ్ సెట్ అన్నది నడుస్తుంది, ప్రజలతో సంబంధమే లేదు. మనం ఇన్ఫాక్ట్ పార్టిషన్ కూడా బ్రిటిష్ వాళ్ళు ప్రజలను అడిగి చేశారా? వాళ్ళు సింధ్ ప్రజలను అడిగారా మీరు మొత్తం పాకిస్తాన్ పెడతారా లేదా భారతదేశంలో ఉంటారని వాళ్ళని ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? వాళ్ళది బెంగాల్ ప్రజలు పర్మిషన్ తీసుకు ఏకపక్షంగా వాళ్ళు గీతలు గీసి 2 ముక్కలు చేసి పడేశారు. అలాగే రాజ్యాలు 560 సంస్థానాలు ఏవైతే ఉండినాయో మన దేశంలో వాళ్ళకి స్వతంత్రం ఇచ్చారు. మీరు భారతదేశంతో పెడతారా పాకిస్తాన్తో పెడతారా స్వేచ్ఛగా ఉంటారా మీ ఇష్టం అని చెప్పి వదిలేశాడు. బ్రిటిష్ వాళ్ళు వదిలేశారు. వాళ్ళ దేశంలో వాళ్ళ రాష్ట్రంలో ప్రజల పర్మిషన్ తీసుకొని వీళ్ళందరూ విలీనమయ్యారా? బహావల్పూర్ ఈ రోజు పాకిస్తాన్ లో విలీనమైంది. బహావల్పూర్ లో ఉన్నటువంటి ప్రజల పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ చేరారు వాళ్ళు. అలాగే అమర్కోట్ మెజారిటీ రాజ్యము ఈ రోజు పాకిస్తాన్ లో విలీనం చేశాడు. రాజు హిందూ, ప్రజలు హిందువులు, కానీ అతను జిన్నా ఏదో ఇచ్చాడని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. మరుసటి రోజు దాని పేరు మార్చేసి ఉమర్కోట్ అని చేశారు. ఇప్పటికి కూడా 50% హిందువులు. వాళ్ళ ప్రజల వాళ్ళకి ఏం కావాలో ఏమైనా వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ రాజా హరిసింగ్ వాళ్ళ ప్రజలను ఏమైనా పర్మిషన్ తీసుకొని భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి ఇదంతా బ్రిటిష్ సిస్టమ్. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో వీళ్ళకి సంబంధం లేదు. ప్రజల వాణి, ప్రజల గోడు పట్టించుకునే నాదుడు లేడు అక్కడ. వీళ్ళు పాలకులు ఎవరున్నారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ కోరికల అనుగుణంగా ఆ దేశం నడుచుకోవాలి, కానీ దేశానికంటూ అస్తిత్వం లేదు. ఆ దేశం అనేదే లేదు ఇప్పుడు. అదే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రజా ఉద్యమం జరిగితే కదా దాన్ని అతి కిరాతకంగా నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తారు. వేల సంఖ్యలో చంపేస్తారు. దాన్ని ఎవరు అడిగేవాళ్ళు? వాళ్ళని ప్రశ్నించగలిగిన శక్తులు ఎవరున్నారు? అమెరికా ప్రశ్నిస్తుందా? అమెరికా పాకిస్తాన్ అవసరం? చైనా ప్రశ్నిస్తుందా? చైనానే వాళ్ళ దేశంలో లక్షలాది మందిని ఊచకోత కోసినటువంటి చరిత్ర ఉన్నటువంటి చైనా వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు? యూరోపియన్ యూనియన్ ఎందుకు ప్రశ్నిస్తుంది? వాళ్ళ గొడవలు, వాళ్ళ రష్యాతో యుద్ధాలు, వాళ్ళు బిజీగా ఉన్నారు. మనం ప్రశ్నించినా కానీ మన పాకిస్తాన్ ఎందుకు పట్టించుకుంటుంది? కాబట్టి ఆ దేశంలో ఈ ఉద్యమాలని అతి కిరాతకంగా అణిచివేస్తారు. జస్ట్ 4 రోజుల క్రితం మనం చూసాం F-16 ఫైటర్ జెట్స్ తోటి బలూచిస్తాన్ లో ఒక గ్రామాన్ని వాళ్ళు షూట్ చేసి చంపేశారు. 30 మందిని చంపారు. కూడా లేదు, అందరూ పౌరులు చనిపోయారు. చిన్న పిల్లలు చనిపోయారు. చిన్న పిల్లల యొక్క శరీరం యొక్క శకలాలన్నీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. వీళ్ళ ప్రగల్భాలు, వీళ్ళ పౌరుషం అంతా కూడా వాళ్ళ ప్రజలు చంపడానికే ఉంటుంది. కానీ ఆఖరికి ఏమి శక్తి లేనటువంటి ఆఫ్ఘాన్ తాలిబాన్ కూడా వీళ్ళు ఓడించారు. వీళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కానీ బార్డర్ లో వీళ్ళని ఓడించి వీళ్ళ పోస్టులన్నీ కబ్జా చేసుకుని వీళ్ళ యూనిఫామ్లు బట్టలు ఇప్పి ఆ యూనిఫామ్స్ అన్ని కూడా కాబుల్, కండహార్, జలాలాబాద్ లో వాళ్ళు పెరేడ్ చేశారు. కాబట్టి ఇది వీళ్ళకు ఉన్నటువంటి గోల. వాళ్ళ ప్రజలను అణిచివేస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ప్రకటిస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి మహారాంగ్ బలూచ్ లేదా మంజూర్ పష్టీన్ లాంటి వాళ్ళు విభజన కోరుకోవట్లేదు, వాళ్ళ మౌలిక హక్కులు కోరారు. వాళ్ళని జైల్లో పడేసి యావజ్జీవ కారాగార శిక్షలు వేశారు. వాళ్ళు
అలాగే జేఏసీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిఓజేకేలో వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేస్తుంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేశారు. కాబట్టి ఇంకా వాళ్ళ గతి లేని పరిస్థితుల్లో గన్నులు పట్టుకుంటారు. ఈ రోజు టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖవాలో కావచ్చు, లేదా బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లో కావచ్చు, ఇవన్నీ కూడా తయారైనాయి అంటే దానికి కారణం ఏంటి? వాళ్లే కదా. కాబట్టి వాళ్ళు ప్రజల్ని అణిచివేస్తారు. ఆల్రెడీ పిఓజేకేలో 120 మంది పై చిలుకు వాళ్ళు చంపేసినట్టు మనకు తెలుస్తాం. కాబట్టి అది ఒక కిరాతకమైనటువంటి మానవత్వము, మానవ విలువలు లేనటువంటి ఒక శక్తి. కాబట్టి అది ఆ శక్తిని మెయింటైన్ చేసుకోవడానికి ఆ దేశాన్ని వాడుకుంటుంది. దేశంలో ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా పీలుస్తుంది. కాబట్టి ప్రజల ఉద్యమంలో వాళ్ళ గోడు, వాళ్ళ పేదరికంతో వాళ్ళకి ఏం సంబంధం? ఈ రోజు చూస్తే కనుక 17% వాళ్ళ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ ని పెంచారు. ఆల్రెడీ అంత పేదరికంలో ఉన్నటువంటి దేశం 17% డిఫెన్స్ బడ్జెట్ పెంచడం ఏంటి? అది కూడా డాలర్ టర్మ్స్ లో పెంచారు. వాళ్ళ డాలర్ తర్వాత పాకిస్తాన్ రూపాయలు పోలి చూస్తే పాకిస్తాన్ రూపాయ ఎంత దారుణంగా పతనం చెందుతుంది. కానీ డాలర్ రూపాయన వాళ్ళ బడ్జెట్లో ఏం కటింగ్ ఉండడానికి వీలు. దాంతో ఈ రోజు వాళ్ళ దేశంలో కుక్క కాటుకు మందులు లేవు, లేదా పాము కాటుకు మందులు లేవు. గతంలో భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. 10 రూపాయలు మన దగ్గర ఖర్చు పెట్టి ఇంపోర్ట్ చేసుకునడానికి మనతోటి వైరం పెట్టుకొని మన దగ్గర కట్ చేస్తే ఈ రోజు అదే మందులు మన దగ్గర నుంచే కొంటున్నారు. కానీ దుబాయ్ లో మేడ్ ఇన్ దుబాయ్ స్టాంప్ వేసుకొని కొంటున్నారు, 100 రూపాయలు కొంటున్నారు. సో అది ఆ దేశపు నైజం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాక్టైల్ పార్టీస్, వాళ్ళు బర్గర్లు, వాళ్ళ విలాసమైనటువంటి జీవితంలో ఏమి మార్పు లేదు. సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వాళ్ళకి ఏం కోడు పట్టదు. కాబట్టి అక్కడ ప్రజా ఉద్యమాలు. సార్ ఇప్పుడు ఇన్ని సిచ్యువేషన్స్ మధ్యలో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అసలు మునీర్ ఇప్పుడు పాకిస్తాన్ ముంచేస్తాడా, కాపాడుతాడా అంటే ఏం చెప్తారు సార్? పాకిస్తాన్ ఎప్పుడో మునిగిపోయింది. అసీం మునీర్ రాకముందరే మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆర్మీ ఆఫీసరు, నేవీ, తర్వాత అక్కడ ఉన్న బ్యూరోక్రసీ, పొలిటీషియన్స్ మనం పదవిలో ఉండగా ఎంత దొండుకోవచ్చు అన్నదే వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఈ రోజు వాళ్ళ మాజీ సైన్యాధ్యక్షులు ఎవరైనా పాకిస్తాన్ లో ఉన్నారు. మనం చూస్తే అందరు వెళ్ళిపోయారు. ఒకరు ఇంగ్లాండ్ పెడితే, ఒకరు దుబాయ్ పెడితే, ఇంకొకరు కెనడా పెడితే, ఇంకొకరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పెడితే అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరు ఉండరు. అలాగే వాళ్ళ మాజీ ప్రధానమంత్రులు కూడా విదేశాల్లోనే ఉంటారు, లేదా జైల్లోనే ఉంటారు. రెండింటిలోనే మధ్యలో ఇంకేం ఉండదు. నవాజ్ షరీఫ్ అక్కడ ఉంటే పాకిస్తాన్ ఉంటాడు, లేదంటే లండన్ పారిపోవచ్చు. బెనజీర్ భుట్టో తిరిగి వచ్చి చచ్చిపోయింది, ఆమె చంపేశారు ఆమెను. కాబట్టి ఆ దేశం అన్నది అదే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఎంత వెనక్కి వేసుకోవచ్చు అన్నది మాత్రమే ఫోకస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ దేశ అభివృద్ధి దానికి సంబంధం లేదు. అసీం మునీర్ ఈ రోజు పదవి దిగిపోయాడంటే కనుక అసీం మునీర్ ని ఎలా చేస్తారో దాని పట్ల ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయో అతనికి తెలుసు. ఆల్రెడీ ముషరఫ్ మీద ఉరిశిక్ష వేయమని చెప్పి ఒక కోర్టు నిర్ణయించింది. అతను పదవి దిగిపోయిన తర్వాత దుబాయ్లోనే ఉన్నాడు, తిరిగి మళ్ళీ పాకిస్తాన్కి రాలేదు. అతని శవాన్ని కూడా మళ్ళీ ఇక్కడికి పాకిస్తాన్ తీసుకురావడానికి అనుమతి ఇవ్వలేదు కొంతకాలం. తర్వాత వచ్చింది, అది వేరే విషయం. కానీ ఇది అర్థం చేసుకోవాలి మనం. అందుకని అసీం మునీర్కి తెలుసు ఇదేంటంటే ఒక పులి మీద కూర్చొని మీరు ప్రయాణం చేస్తుంటే ఆ పులి నుంచి దిగారంటే పులి మిమ్మల్ని తినేస్తుంది. ఆ పరిస్థితిలో అసీం మునీర్ అదే పరిస్థితిలో వెళ్తుంటాడు. జియావులకి అదే చేశాడు కదా జియావుల్లా. కానీ అత్త ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళు ఎవరైతే ఆ పదవిని ఆశించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆశాభంగం అవుతుంది. కాబట్టి వీళ్ళని తీసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అసీం మునీర్ ప్రకారం ఉండలేడు కదా. అసీం మునీర్ని తీసేటువంటి కుట్రలు అక్కడ దేశంలో జరుగుతాయి. అసీం మునీర్ని చంపేయడమో లేదా ఇంకేదైనా విధంగా అతని మీద చర్యలు తీయడమో అటువంటి జరిగి తీరుతాయి. అది ఎప్పుడు జరుగుతాయి చెప్పడం చాలా కష్టం. ఇమ్రాన్ ఖాన్ అన్న వ్యక్తి బయటికి వస్తే మాత్రం అసీం మునీర్ ఉండేది. అందుకని ఇమ్రాన్ ఖాన్ బయటికి తీసుకురారు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు ఆర్మీలోనే చీలికి వచ్చేసింది. ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ చేస్తోంది, ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకంగా ఉంది. ఎస్పెషల్లీ ఆర్మీ ఆఫీసర్ల భార్యలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి ఇమ్రాన్ ఖాన్ కన్నా బయటకు వచ్చాడంటే అసీం మునీర్ని ఉంచనివ్వరు. ఏదో కోర్ కమాండర్ ఇతని మీద కూ చేసి ఇతన్ని చంపేసి అతను టేక్ ఓవర్ చేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే పెడతారు. ఒకసారి జైల్లో చంపేస్తే మనం ఆశ్చర్యపడతాం. ఇది అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం పరిస్థితి. ఆ దేశం అతపాతాళంలోకి వెళ్ళినా కానీ కూడా ఆ దేశం భారతదేశంతో యుద్ధం చేసి తీరుతుంది. యుద్ధంలో ఓడిపోతుంది, సైనిక పరంగా ఓడిపోతుంది, కానీ రాజకీయ పరంగా ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే శక్తివంతులు అవుతారో, బలవంతులు అవుతారో, ఇంకా ఇప్పుడున్న దానికంటే కూడా ఎక్కువ బలం వాళ్ళకి. సార్ ఇప్పుడు కిమ్ కర్తవ్యం, అసలు భారత్ అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీలు ఏంటి? అంటే మునీర్ చేసేటువంటి కుట్రలు కావచ్చు, ఇక్కడి నుంచి మునీర్ తీసుకునే స్టెప్స్ కావచ్చు, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయాలి భారత్?
అంటే మనం ఇంతవరకు కూడాను డిఫెన్సివ్ అప్రోచే ఉంది. ఉమ్, ఈవెన్ ఆపరేషన్స్ దృష్టిలో ఒక డిఫెన్సివ్ అప్రోచ్. ఎందుకంటే మన మీద వాళ్ళు దాడి చేసి చంపి అంత కిరాతంగా చంపిన తర్వాత వెళ్ళి కొట్టొచ్చారు. ఉమ్, మళ్ళీ దాని తర్వాత ఏం చేయలేదు. అంటే ఇంకొక ఘటన జరిగేంత వరకు వెయిట్ చేస్తాం. ఇంకో ఘటన జరిగాక మళ్ళీ కొడతాం. అంటే ప్రతిసారి మన దగ్గర నుంచి ప్రతిక్రియ మాత్రమే ఉంది కానీ ప్రోయాక్టివ్ గా మనం ఏం చేయట్లేదు. ఉమ్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోతున్నారో మనకు కశ్మీరీ టెర్రరిస్టులు కావచ్చు, ఖలిస్తానీలు కావచ్చు, మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు మాత్రమే చనిపోతున్నారు. కానీ వీళ్ళని హ్యాండిల్ చేస్తున్నటువంటి శక్తులు ఐఎస్ఐలోనో వాళ్ళ ఆర్మీలోనో వాళ్ళ డిపార్ట్మెంట్ లోనో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చావట్లేదు కదా. వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు మనం? కాబట్టి మనం ఇప్పుడు ప్రోయాక్టివ్ గా యాక్షన్ తీసుకోవడం అనేది మొదలు పెట్టాలి. సరే, వాణిజ్య పరంగా యుద్ధం చేస్తాము, యుద్ధం అనేది వేరే విషయం. ఫర్ ఇన్స్టెన్స్ మనం తీసుకున్నట్టు మొట్టమొదటి అద్భుతమైన స్టెప్ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం. రద్దు కాదు, సస్పెండ్ చేస్తాం. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే కనుక అగ్రెసివ్ గా వాళ్ళ వాణిజ్యాన్ని దెబ్బకొట్టాలి. ఈ రోజు వాళ్లకు సప్లై చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్యాన్ చేయాలి. ఇప్పుడు యూరోప్ నుంచి వాళ్ళకు అస్త్రాలు సప్లై చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళకు గన్స్ కావచ్చు, ఏవాక్స్ కావచ్చు, చాలా సప్లై చేసేవాళ్ళు. ఆ కంపెనీలన్నింటి మీద బ్యాన్ చేస్తారు. ఆ కంపెనీలు భారతదేశంలో బిడ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళ దగ్గర అస్త్రాలు కొనవాళ్ళు. ఇప్పుడు వాడి దగ్గర ఒక చటాకు తమలపాకు అమ్మడానికి మన దగ్గర 10,000 అస్త్రాలు అమ్మడానికి వాళ్ళు నిర్ణయించారు. ఉమ్, ఈ పాకిస్తాన్కి అమ్ముకుంటూ కూర్చున్నారంటే కనుక ఇంత పెద్ద భారతదేశంలో ఉన్న ఆపర్చునిటీ వాళ్ళు కోల్పోతారు. కాబట్టి ఆ అస్త్రాన్ని మనం ప్రయోగించాలి. ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అంటూ మనల్ని బెదిరిస్తున్నాడో ప్రపంచాన్నంతా, మనం కూడా బెదిరించడం మొదలు. అలాగే ఆయిల్ ట్యాంకర్స్, ఏ ఆయిల్ ట్యాంకర్ అయినా కానీ పాకిస్తాన్ కి పెట్రోల్ డీజిల్ సప్లై చేయడానికి వెళుతుందో ఆ ట్యాంకర్ భారతదేశంలో రావడానికి వీలేదు అని మనం బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసామంటే ఏమవుతుంది? వాళ్ళు నిర్ణయించుకుంటారు, పాకిస్తాన్కి వెళ్ళాం రా, పాకిస్తాన్కి వెళ్ళామంటే భారతదేశానికి రాలేము. వాడి దగ్గర ఒక 2 ట్రిప్లు వేస్తే భారతదేశం దగ్గర 50 ట్రిప్లు వేయాలి. 50 ట్రిప్పులు కోల్పోయి 2 ట్రిప్పుల కోసం మనం అయితే చేయం కదా అది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి మనం కూడా అటువంటి కఠినమైన స్టెప్స్ తీసి పాకిస్తాన్ కంప్లీట్ గా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తీసుకురావాలి. yes, అది చేసినప్పుడే అమెరికా లాంటి దేశాలకు కూడా చాలా స్పష్టంగా మనం చెప్పాలి. మీరు నిర్ణయించుకోండి, మాతో మైత్రి పెట్టుకొని మేము చాలా సూపర్ పవర్ ఇద్దరితో మేనేజ్ చేసుకుంటామని నాకు చెప్పకండి. yes, మీరు పాకిస్తాన్ ఉండదలుచుకుంటే పెట్టుకోండి, మాకు అక్కర్లేదు. మాతో మైత్రి చేయదలుచుకుంటే వాడిని కట్ చేయండి, చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే చైనా కూడా చెప్పాం, ఈ మొత్తం పిఓజేకే భారత భూభాగం. మీరు పాకిస్తాన్ సమర్థిస్తూ వెళ్ళారంటే కనుక మన ఇద్దరి మధ్యలో మైత్రి చెడు, మన ఇద్దరి మధ్యలో మైత్రి చెడిందంటే మీరే నష్టపోతారు. అమెరికాకు వ్యతిరేకంగా మీరు భారతదేశమైనటువంటి నార్మలైజేషన్ లేని మీరు అమెరికాను ఎదుర్కోలేదు. yes, sir. కాబట్టి మీరు పాకిస్తాన్తో మాకు వ్యతిరేకంగా మీరు ఏమైనా చేస్తే కానీ మీరు కూడా నష్టపోతారు వారిని వాళ్ళకు కూడా ఇవ్వాలి. Sure, కాబట్టి sir, మనం ఒక sure. ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకోవాలన్నది నా ఉద్దేశం. అది చేసిన రోజే ఇటువంటి చెత్త వాళ్ళని కంట్రోల్ చేయగలం. పాకిస్తాన్ నల్లి లాంటిది మనం, అవును, కానీ మనం ఈ ప్రతిసారి చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలన్నీ మనం అనుభవిస్తున్నాము. అనుభవించిన తర్వాత వెళ్ళిపోతున్నాం. అది కాదు మనం చేయవచ్చు. ఉమ్, మన తట్టు కన్నెత్తి చూడు గడగడలాడు అటువంటి పరిస్థితులు తీసుకురావాల్సిన Done, పరిస్థితి ఈ రోజు మన దేశంలో ఉన్నది. yes, sir. థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది ఇవాళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.